చూస్తున్నారు కదా, పోనీలే కష్టపడి ఏదో చేద్దాము అని చెప్పి పెట్టుకున్నాం చాలా రోజుల తర్వాత. అలా అని చెప్పి సోడా ఎక్కువ వేసానా అంటే అట్లా ఏం పొంగట్లేదు. ఓకే, సోడా అయితే వేయలేదు ఎక్కువ. ఇగో తెలుస్తుంది కదా, సాఫ్ట్గా బాగానే వచ్చాయి. మరి ఏమో ఒక త్రీ ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ తెచ్చాం. బ్రాండ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. మరి అందులో ఒకటే ప్యాకెట్ ఇగో ఇలా సతాయిస్తుంది నన్ను. ఇది దిస్ ఈజ్ కాల్డ్ మజ్జిగ పులుసు, మజ్జిగ చారు, కడాయి, ఏదో ఏదో అంటారు దీన్ని, సంథింగ్. మొత్తానికి నాకైతే ఇది తెలంగాణలో చేసుకుంటారు. కాదంటే నాకు అంటే నేను విపరీతంగా ఏం వండేయలేదు, కానీ ఎప్పుడెప్పుడన్నా చేసేదాన్ని. కానీ ఈరోజు మాత్రం నాకు చుక్కలు కనబడుతున్నాయి. 2 గంటలైంది. ఇది ముందు తెలియక ఒక 3-4 వేసేస్తే మొత్తం పైకి వచ్చేసింది నూనె అంతా పొంగిపోయి. ఒక చూడండి, అది ఒక్కటే వేస్తున్నాను. ఒక్కటి వేసేస్తే అలా వచ్చేస్తుంది, ఇంకోటి వేసేస్తే ఇంకా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేస్తుంది. నాకేమో భయం ఇస్తుంది, అది మండిపోతుంది. ఈ ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయలేను. అందుకని పొద్దునుంచి ఒక్కోటి వేస్తే 2 hours అయిపోయింది, ఇంకా అయిపోవట్లేదు ఈ పిండి. ఈ నూనె ఏం అర్థం కావట్లేదు నాకు. ఇవేమో సోడా ఎక్కువైనాయి అంటే నేను ఒప్పుకోను. ముఖ్యంగా మీరు ఇలాంటి ఏమైనా చేసుకోవాలన్నప్పుడు గమనించండి. అది పొయ్యిలోకి వెళ్ళిపోయి మండిపోయి చాలా ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా పెళ్ళైంది మా శ్రీవారికి ఏదో వండి పెట్టేద్దాం అనుకుని పెట్టారో చూసుకోకుండా ఇంకంతే మొహం మూకుడైపోతుంది అంటారు. మొహం పెడకైపోతుంది అంటే మొహం మూకుడైపోతుంది అనమాట. అప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు. సో ఇలా ఏదైనా చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. ఇది ఎప్పుడో 50 ఏళ్ళ నాడు జరిగింది ఇలాంటిది ఒకసారి. అంటే అప్పుడు నూనె పొంగడం కాదు, కానీ మండిపోయి మొత్తం పైకి వెళ్ళిపోయింది మంట. ఆ భయంలోనే నేను ఇప్పుడు చాలా భయపడేదాన్ని. మళ్ళీ ఇన్నేళ్ళకి ఇగో ఇలాంటి పిచ్చి నూనె ఒకటి నాకు తగిలింది. నేను బ్రాండ్లు చెప్పను. సో మీకు ఇలాంటి అంటే ఇవాళ రేపు అన్నీ కల్తీ జరుగుతున్నాయి కదా, మీరే జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు మీకే ఫస్ట్ చెప్పేది. వంటింట్లో ఉంటారు కదా, మనం ఇటు పారిపోలేం. అది మెయిన్. ఒకటి వేస్తేనే ఆకాశంలోకి వచ్చేస్తుంది, ఇంకోటి వేసాను అనుకోండి ఈ లెవెల్కి వచ్చేస్తుంది, ఇంకా కొంచెం పైన వేసాను అనుకోండి పొయ్యిలో ఉంటుంది. అప్పుడు నేను పైన ఉంటాను. ఓకేనా, జాగ్రత్త నాన్న.